మతం పేరిట రాజకీయాలు చేస్తూ ప్రజల మద్దతుతో ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎంపీ బండి సంజయ్ అనాలోచితంగా మాట్లాడుతున్నారని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బండి సంజయ్పై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి మాట్లాడుతూ ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామ మందిరం తామే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమం సరైన పద్ధతిలో జరగడం లేదంటూ స్వయాన పీఠాధిపతులే ఆహ్వానాన్ని తిరస్కరించారన్నారు. స్వయాన హిందూ పీఠాధిపతులు రామ మందిర ప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీ కూడా తిరస్కరిస్తే కాంగ్రెస్ పార్టీని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిర ప్రతిష్టకు భార్య లేని ప్రధాని మోదీ అర్హుడు కాదని, రాష్ట్రపతితో ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తే బాగుంటుందన్నారు. రాముడి అక్షింతలను అయోధ్య నుండి తీసుకురాకుండా స్థానికంగానే తయారు చేసి రాముడి అక్షింతలంటూ బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు ప్రదర్శనలు చేస్తున్నారని సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ఆరోపించారు. అసలు బండి సంజయ్ ఎంపీగా ఉండి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కోల్పోవడం అనేది అయిష్టం కాదు. ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు వెళ్తారు, ఎమ్మెల్యేలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బలం లేకుండా కూలిపోతానని జ్యోతిష్కుడు కాదు. ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఈ రాష్ట్రంలో ఏం చేసిండు, అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసిండు, అసలు రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి శ్రీరామచంద్రుని ముంగల పెట్టుకొని అయోధ్య అనేది అది సుప్రీంకోర్టులో పెట్టి దానికి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజా విరాళాలతోటి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి కాదు, ఇవాళ శ్రీరామచంద్రుని తలవాలు తీసుకొచ్చిన ఢిల్లీ అయోధ్య నుంచి తీసుకొచ్చినవి కాదు, ఇక్కడనే పట్టుకొని ఇది రాజకీయం కోసానికి ఇదంతా మొత్తం అన్ని పార్టీలకు సంబంధించి కలుపుకొని చేసుడు అది కరెక్ట్ కాదు. ఇది రేపు రాబోయే రోజుల్లో మేము మళ్ళీ ఎట్లా గెలవాలి, ఇదివరకు రామ మందిరం అయోధ్య ఇది ఇక్కడ మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దీన్ని మతాలకు ఇది రామ మందిరం మేము ప్రతిష్టాపన చేస్తామని పూర్తి కాకముందే చెప్పి ఇవాళ దైవ దర్శనం అంటే మేము కూడా హిందువులమే, మేము కూడా మతాలకు అతీతంగా పనిచేస్తున్నామే. కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు చేసే పార్టీ అయోధ్యలో నీ ప్రతిష్టాపన కూడా కాంగ్రెస్ పార్టీ రామన్నారంటే నువ్వు చేసేటి అన్ని అక్కర్రాని పనులు అనేది భారతదేశ ప్రజలకే తెలుస్తుంది. పొందాలి కానీ మేము రాబోయే ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం, గెలుతామనే ముచ్చట్లు ఇవన్నీ మాయమాటలు, అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటా నువ్వు రాజకీయ లబ్ధి కోసానికి చేయడం కరెక్ట్ కాదు. నీకు కరీంనగర్ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యాఖ్యలు చేసిన దానికి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. శిలాన్యాసం చేసాడు, పునాదిరావు చేశాడు. అప్పుడేమో రాజీవ్ గాంధీ ఈయనే బాధ్యుడని చెప్పారు. ఇప్పుడు గుడి కట్టే ప్రయత్నం కంప్లీట్ అయిన తర్వాత అది మా క్రెడిట్ అని బీజేపీలు హిందూవాదులు మాట్లాడతారు. ఎంతవరకు కరెక్టు? అసలు రామాలయానికి పునాది వేసిన సమయంలోనే దాంట్లో కొద్దిగా దానికి ఉండే సాంప్రదాయాలు పాటించలేదని చాలామంది అంటారు. అది ప్రధానమంత్రికి భార్య బతుకున్న ఆయనతో లేదు. శ్రీరాముడు లవకుశ సినిమాలు అశ్వమేధ యాగం చేయాలంటే ఆమె అరణ్యవాసంలో సీత ఉంటే ఆమె బంగారు బొమ్మ పెట్టు. మరి అంత పెద్ద గుడి కట్టినప్పుడు నువ్వు చేసే బదులు రాష్ట్రపతితోనో ఎవరైనా భార్య ఉన్నోళ్ళతోనో హిందూ సాంప్రదాయం ప్రకారం చేయించవచ్చు కదా. ఇప్పుడు కూడా నలుగురు పీఠాధిపతులు దాంట్లో అసంపూర్తిగా ఉన్నది. మేము రామంటారు కాదు, పతులే రామంట ఎందుకు చేస్తారు? మళ్ళీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. కేంద్రంలో మళ్ళొకసారి మూడోసారి మోడీ రావాలని దానికోసం చేస్తా ఉన్నారని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం.